అతను వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేత. ఆయనే కాదు, ఆయన కొడుకు కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా వారు చెప్పినట్టు వాళ్ల నియోజకవర్గంలో రాజ్యాంగం నడవవలసిందే, లేదంటే అధికారులు మొదలు సామాన్యుల వరకు పలాయనం చిత్తగించాల్సిందే. ఆయనెవరూ కాదు, పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టున చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి తనయుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం అరెస్ట్ చేసింది. ఇది ఏ రకంగా చూసుకున్నా పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురుదెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తొలి నుండి చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉప్పు నిప్పులా నడుస్తోంది రాజకీయం. విద్యార్థి దశలోనే ఇరువురు నేతలు ప్రత్యర్థులుగా తెలపడ్డారు. అనేక సందర్భాల్లో చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడానికి రామచంద్రారెడ్డి విఫలయత్నం చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ వైఎస్తో ఉన్న విభేదాలతో రామచంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకోలేకపోయారు. 2009 నాటికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ జగన్ కు దగ్గరయ్యారు. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి వైసీపీ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పట్నుంచి జగన్ మిథున్ రెడ్డి బంధం మరింత బలపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చిత్తూరు జిల్లాలో అప్పటి వైఎస్ వర్గీయులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తదితరులను జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. జగన్ పార్టీకి సంబంధించి తొలి నుంచి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవానే కొనసాగింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019 నుంచి రాయలసీమలో పెద్దిరెడ్డి కింగ్ మేకర్ అయ్యారు. మరోవైపు మిథున్ రెడ్డి కూడా జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. 2019-24 మధ్య జగన్ క్యాబినెట్లో పెద్దిరెడ్డి నెంబర్ 2గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేశారు. ఓవైపు జగన్ కు సంబంధించిన కీలక వ్యవహారాలు మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా మారారు. నమ్మిన బంటుగా మిథున్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డికి ప్రత్యామ్నాయంగా జగన్ ప్రోత్సహించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి ఏం చేసినా రైట్ అన్నట్టుగా జగన్ పెత్తనమంతా పెద్దిరెడ్డి చేతిలో పెట్టారు. జగన్ అధికారంలో ఉన్నంత వరకు పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్టుగా చిత్తూరు వైసీపీ రాజకీయం నడిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి భూ ఆక్రమణల నుంచి దౌర్జన్యాల వరకు చేయని అరాచకమంటూ లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. అయితే ఎప్పుడైతే జగన్ అధికారం కోల్పోయి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పట్నుంచే పెద్దిరెడ్డికి అన్ని వైపుల నుంచి ప్రతికూలత ఎదురైంది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తనయుడి అరెస్టుతో రామచంద్రారెడ్డి కుంగిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న రామచంద్రారెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లాంటి బలమైన నాయకులను కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. చంద్రబాబు కూడా ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుతో పుంగనూరు పుడింగికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, ఇప్పుడు ఆ అరెస్టులు ఇక్కడితో ఆగుతాయా లేదంటే తనని కూడా జైలులో వేస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరకక తలపట్టుకుని కూర్చున్నారు పెద్దిరెడ్డి. చూడాలి మరి. కక్ష రాజకీయాలు మా అభిమతం కాదు అంటున్న చంద్రబాబు నాయుడు గారు, కాదు ఇవి కక్ష సాధింపు చర్యలే అంటున్న జగన్ వర్గం ప్రెస్ మీట్ల వరకేనా లేదంటే నిజాన్ని నిగ్గు తేలుస్తారో వెయిట్ అండ్ సీ.